సంగారెడ్డి జిల్లా పాషా మైలారంలో సిగాచి ఏదైతే పరిశ్రమలో జరిగిన ఘటనకు సంబంధించింది యజమాన్యమే దీనికి బాధ్యత వహించాలి. యజమాన్య నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగింది. ఏదైతే ఇవాళ 54 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి. 34 మంది ఇవాళ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. 8 మంది అసలు శవాలే దొరకలేవు, పూర్తిగా కాలి బూడిదైపోయినాయి. ఈ బాధ్యత పూర్తిగా యజమాన్యమే వహించాలి. యజమాన్యంపై కేసు పెట్టి, హత్యా నేరం కేసు పెట్టి వాళ్ళకి జైలుకు పంపించాలనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రాణాలు పైన ఏదైతే కార్మికులకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. వాళ్ళ కుటుంబాలలో గవర్నమెంట్ ఉద్యోగం, పర్మనెంట్ ఉద్యోగం కల్పించాలి. ఇప్పటికే ఏదైతే చికిత్స పొందుతూ ఉన్నారో కార్మికులకు పూర్తిగా వైద్యం మాత్రం ప్రభుత్వమే, యజమాన్యమే దీనికి వైద్యం అందించాలనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ఏదైతే చట్టాలు ఉన్నాయో కార్మికులకు అమలు చేయకపోవడం, ఆ చట్టాలను ఏదైతే ఇవాళ ప్రభుత్వాలు హుజూర్ అనే యజమాన్యం దగ్గర వహించడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఘటనలకు బాధ్యత ప్రభుత్వం కూడా వహించాల్సి వస్తుంది. ఎవరికైతే ఇవాళ యజమాన్యం చూస్తూ ఉన్నారో కనీసం ఏదైనా చట్టాలు ఉన్నా అమలు చేయట్లేదు. దీనికి బాధ్యత మాత్రం యజమాన్యంపై హత్య కేసు మోపి వాళ్ళకి జైలుకు పంపించాలి. లేకుంటే పోరాటాలు ఇప్పటికే కార్మిక సంఘాలుగా చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఉన్న కార్మికులు క్షతగాత్రులకు హాస్పిటళ్లకు సందర్శించి వాళ్ళ వైద్యానికి మొత్తం ఖర్చు ప్రభుత్వమే, యజమాన్యమే భరించాలనేదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని చేట ఈ పోరాటాలను ఉధృతం చేస్తామని సిఐటిగా హెచ్చరిస్తూ ఉన్నాం.